హాయ్ డియర్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 ఇవాళ స్టార్ట్ కాబోతుంది. రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అయితే ఉంటుంది. అది హోమ్ గ్రౌండ్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అయితే ఉంటుంది. అండ్ రేపు రెయిన్ అప్డేట్ ఉందా, గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఎంత స్కోర్ కొట్టచ్చు, ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో ఉంటాయి. రేపటి మ్యాచ్ కోసం వెయిట్ చేసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే గట్టిగా ఒక లైక్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ అయితే ప్రతి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ నుంచి, ఐపీఎల్ ఫ్యాన్ నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ కామెంట్ చేయండి, రేపటి మ్యాచ్లో మీరు అత్యంత ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నటువంటి ఒక్క బ్యాటర్ గురించి అయితే కామెంట్ చేయండి. చూద్దాం ఎవరి నేమ్ ఎక్కువ వస్తుందో. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది, మీకు తెలుసు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే రేపటి హోమ్ గ్రౌండ్లో మరొక పరుగుల సునామీ అని చెప్పొచ్చు. రేపు మంచి బ్యాటింగ్ వికెట్ ఉండబోతుంది. ఎందుకంటే ఇదే స్టేడియంలో పోయినసారి 2024లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మీద 277 రన్స్ కొట్టింది ఎస్ఆర్హెచ్. అండ్ అదే మ్యాచ్లో అయితే ట్రావిస్ హెడ్ 24 బాల్స్లో 62, అభిషేక్ శర్మ 63 కొట్టాడు. అండ్ ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ కూడా చెలరేగాడు, 34 బాల్స్లో 80. అండ్ ఎయిడెన్ మార్కరం 28 బాల్స్లో 42 కొట్టాడు. సో ఈ విధంగా అయితే 23 బాల్స్లో 63 కొట్టాడు అభిషేక్ శర్మ. సో ఈ విధంగా ఒక బిగ్ స్కోర్ అయితే నమోదైంది. అండ్ ఒక మంచి బ్యాటింగ్ వికెట్ రేపు పండుగ అని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అంటేనే ఒక ట్రెండ్ సెట్ చేసింది. పవర్ ప్లేలోనే 100 క్రాస్ చేయడం, అండ్ 10 ఓవర్లలోనే 150 కొట్టడం. అండ్ ఈసారి అయితే 300 టార్గెట్ అంటున్నారు. దానికి తగినట్టుగానే రేపటి పిచ్ అయితే ఉండబోతుంది. అండ్ రేపటి పిచ్ మీద పరుగుల సునామీ అని చెప్పొచ్చు. ఆ రేంజ్లో రన్స్ 277 కొట్టినా కూడా ముంబై ఇండియన్స్ 246 కొట్టింది. ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో ఈ రన్స్ని చేజ్ చేస్తుంది అనిపించింది. అంతలో బౌలింగ్ కూడా కాస్త వీక్ ఉండే పోయినసారి. సో పోయినసారి బౌలింగ్కి ఈసారి అయితే మొహమ్మద్ షమి అండ్ అదేవిధంగా హర్షల్ పటేల్ ఇద్దరు కూడా యాడ్ కావడం జరిగింది. సో ఇదొక మంచి శుభపరిణామం ఎస్ఆర్హెచ్కి. అండ్ రేపు రెయిన్ అప్డేట్ అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యాక మొదటి గంటలో కాస్త ఛాన్స్ ఉన్నట్టయితే తెలుస్తుంది. రెయిన్ అప్డేట్ అయితే కొంచెం ఉంది, కానీ టోటల్గా మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ లేదు. అయితే కొన్ని ఓవర్స్ రద్దయ్యే ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నట్టయితే వెదర్ రిపోర్ట్ ఉంది. మంచి బ్యాటింగ్ వికెట్ రేపు. ఇలాంటి బ్యాటింగ్ వికెట్ మీద స్పిన్ కంటే ఎక్కువ ఫాస్ట్ కొంచెం ఎఫెక్టివ్ అని రేపు చెప్తున్నారు. కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ డెఫినెట్గా వియాన్ ముల్డర్ని దిస్తాడు. ఎందుకంటే అలాంటి బిగ్ హిట్టింగ్ వికెట్, ఒకవేళ వికెట్స్ పడ్డా కూడా కొడుతూనే ఉండాలి, లేకపోతే ప్రత్యర్థి టీం యొక్క చేజింగ్ని మనం ఆపలేం. లేకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే చాలా పెద్ద టార్గెట్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ టాస్ గెలిచిన టీం అయితే 36% మాత్రమే మ్యాచెస్ గెలిచింది. ఓడిపోయిన టీం 63% మ్యాచెస్ అయితే గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వారు 44%, సెకండ్ బ్యాటింగ్ చేసిన వారు 55% గెలిచారు. సో ఇది టాస్ గెలిచినా ఓడినా పెద్ద ఎఫెక్టివ్ అయితే లేదు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఏంటంటే కాస్త ఫ్రీడమ్గా బ్యాట్స్మెన్ అయితే ఆడతారు. సో మనం చెప్పుకున్నట్లు రేపైతే ఇది ఒక ఫెంటాస్టిక్ బ్యాటింగ్ వికెట్. సో ఈ బ్యాటింగ్ వికెట్ మీద సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించినటువంటి 2024లో ఆడిన ప్లేయర్ ట్రావిస్ హెడ్ ఇక్కడ 62 కొట్టాడని చెప్పుకున్నాను జస్ట్ 24 బాల్స్లో. అండ్ అభిషేక్ శర్మ 63 కొట్టాడు జస్ట్ 23 బాల్స్లో. సో ఇది 200 కంటే హైయెస్ట్ స్ట్రైక్ రేట్. సో వాళ్ళకు ట్రెండ్ సెట్ చేశారు పోయినసారి. ఈసారి అలాంటిది రిపీట్ చేస్తారా లేదా అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వీళ్ళిద్దరు కూడా ఓపెనర్స్గా వస్తారు. పోయినసారి 1 డౌన్లో వచ్చాడు అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ని ఆడించారు. సో ఈసారి మాత్రం వీళ్ళిద్దరు ఓపెనర్గా వస్తారు. అండ్ వీళ్ళకి తోడు ఇంకొక సునామీ ఇషాన్ కిషన్ ఆడాడు. అండ్ ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, ఈసారి ఇంకా రాటుదేలాడు నితీష్ కుమార్ రెడ్డి. సో ఇలాంటి బ్యాట్స్మెన్, ఇంత మంచి ఫ్రెండ్లీ బ్యాటింగ్ వికెట్, అండ్ వీళ్ళని కంట్రోల్ చేయడానికి రాజస్థాన్ రాయల్స్లో ఎలాంటి బౌలర్స్ ఉన్నారు అని చూసే ఉంది. ఇంకా హెన్రిచ్ క్లాసే ఉన్నాడు, అభినవ్ మనోహర్ ఉన్నాడు, అండ్ ఆ తర్వాత మనకు అనికేత్ వర్మని ఆడిస్తే ఇంకా బాగుంటుంది. అండ్ వియాన్ ముల్డర్ ఎలాగో ఫాస్ట్ బౌలింగ్ వికెట్ కాబట్టి వియాన్ ముల్డర్ని తీసుకునే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. సో ఇలా చూసుకుంటే మీకు 8వ నెంబర్ వరకు ఒక మంచి బ్యాటింగ్ లైనప్, అంటే ఒక పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్కి. వీళ్ళని ఆపాలంటే రేపు వికెట్ ఎలాగో ఫ్లాట్ వికెట్, సో బ్యాటింగ్ వికెట్ అయినప్పటికీ కూడా వీళ్ళ దాంట్లో జోఫ్రా ఆర్చర్ అండ్ తుషార్ దేశ్పాండే లాంటి ఇద్దరు డేంజరస్ బౌలర్స్ ఉన్నారు. దేశ్పాండే చాలా ఫాస్ట్గా బాల్స్ వేస్తాడు, స్వింగ్ అవుతుంది. సో ఇతను బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయలేము. సిఎస్కేతో ఆడాడు లాస్ట్ ఇయర్, చాలా డేంజరస్ బౌలర్ ఇతను. ఎస్ఆర్హెచ్ని ఇబ్బంది పెట్టాడు పోయినసారి. అండ్ తీక్షణ ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండర్స్ ముగ్గురు ఉన్నారు ఎస్ఆర్హెచ్లో. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. వీళ్ళని ఆపాలంటే తీక్షణను ముందే దించేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా క్లెవర్ బౌలర్, శ్రీలంకకు సంబంధించిన డేంజరస్ బౌలర్. సో ఇతడి నుంచి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్కి అయితే కాస్త డేంజర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత వనిందు హసరంగా కూడా వీళ్ళ టీంలోనే ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ పోయినసారి కొనింది, కానీ డబ్బులు తక్కువయ్యాయి కాబట్టి ఇతడు ఏదేదో స్టోరీస్ చెప్పి తప్పించుకున్నాడు. సో ఈసారి అయితే ఎస్ఆర్హెచ్ మీదనే ఆడబోతున్నాడు. ఒక గూగ్లీ బౌలర్. సో లెగ్ స్పిన్ వేయగలడు, ఆఫ్ స్పిన్ వేయగలడు,
వరల్డ్, గూగ్లీ అంటే అదే. సో బ్యాట్స్మెన్ ఎక్స్పెక్ట్ చేయలేడు, అలాంటి బౌలర్ నాడు. సో వీళ్ళు నలుగురు అయితే డేంజరే. జోఫ్రా ఆర్చర్, దేశపాండే. జోఫ్రా ఆర్చర్ని ఎలాగూ చితకబాదే అవకాశాలు ఉన్నాయి అండ్ వికెట్ టేకింగ్ బౌలర్ కూడా. అండ్ సందీప్ శర్మ ఉన్నాడు మిడిల్ ఓవర్స్లో, చాలా కన్సిస్టెంట్గా సందీప్ శర్మ అయితే బౌలింగ్ వేస్తాడు. సో ఈ విధంగా వాళ్ళ బౌలింగ్ లైనప్ చాలా బాగుంది. నిజం చెప్పాలంటే తీక్షణ కాస్త డేంజర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ వనిందు హస్రంగా కూడా మంచి స్పిన్నరే. గూగ్లీ అది అర్థం కావడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో మొత్తానికైతే బ్యాటింగ్ వికెట్ యావరేజ్ స్కోరే 190 వరకు ఉంది. సో ఖచ్చితంగా 200 స్కోర్ దాటే వికెట్ ఫస్ట్ మ్యాచ్లోనే మనమైతే ఒక విధ్వంసాన్ని చూడబోతున్నాం. రాజస్థాన్ రాయల్స్లో అయితే జైస్వాల్, హిట్మేయర్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, సంజు శాంసన్, ధ్రువ్ జురేల్, సూర్యవంశీ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళు కూడా మంచి ప్లేయర్సే. కాకపోతే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ వెళ్తుందా లేదా అని అడిగినప్పుడు 8 మంది మాజీ క్రికెటర్స్ వాళ్ళ అభిప్రాయం అడిగినప్పుడు ఒకరు కూడా రాజస్థాన్ రాయల్స్ పేరు అయితే చెప్పలేదు. సో అందరు కూడా ఎస్ఆర్హెచ్ పేరు చెప్పారు. 8 మంది మాజీ క్రికెటర్స్ లెజెండ్స్, 7 మాత్రం ఎస్ఆర్హెచ్ పేరు అయితే చెప్పారు. సో అలాంటి టీం వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో ఈ టీం మీద అయితే ఉంది. అండ్ విన్నింగ్ రేట్ కూడా ఎస్ఆర్హెచ్కి ఎక్కువగా ఉంది రాజస్థాన్ రాయల్స్ మీద. అండ్ వీళ్ళని ఆపాలంటే ఎస్ఆర్హెచ్లో మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, రాహుల్ చహార్, వియాన్ ముల్లర్ వీళ్ళ బౌలింగ్ అటాక్తోనైతే వీళ్ళని ఆపాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎలాగూ ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే 200 కొట్టాల్సిందే. ఎందుకంటే అంత మంచి బ్యాటింగ్ లైనప్. ప్రతి టీం కూడా ఎస్ఆర్హెచ్ ఈసారి ఎలా బ్యాటింగ్ చేస్తుందని వెయిట్ చేస్తుంది. సో వాళ్ళకి తగినట్టుగానే ఓన్ గ్రౌండ్ దొరికింది అండ్ ఓన్ గ్రౌండ్లో మంచి వికెట్ దొరికింది. సో దీని మీద ఈ ప్లేయర్స్ ఓపెనర్స్గా అయితే నాకు తెలిసి సో ఇలాంటి బ్యాటింగ్ పిచ్ మీద అయితే ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనర్స్, ఇషాన్ కిషన్ థర్డ్ అండ్ నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 ఎన్రిచ్ క్లాసెన్, నెంబర్ 6 అభినవ్ మనోహర్. సో వీళ్ళంతా కూడా 6 కొట్టే మంచి హ్యాండ్ పవర్ ఉన్నటువంటి ప్లేయర్స్. అనికేత్ వర్మ 7th అండ్ 8th వియాన్ ముల్లర్ అని మనం అనుకుంటున్నాం. ఆడని జంపని ఆడిస్తారో లేదో చూడాలి. అండ్ నెంబర్ 9 ప్యాట్ కమిన్స్. సో ఈ 9 మంది కూడా హిట్టింగ్ చేయగలరు. సో ఇలాంటి వికెట్ జస్ట్ 20 ఓవర్స్లో ఈ 9 మంది బిగ్ హిట్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక 20-30 బాల్స్ ఆడినా కూడా స్కోర్స్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతాయి. అండ్ బౌలింగ్ని కంట్రోల్ చేయడానికి అయితే మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్ అండ్ రాహుల్ చహార్ ఈ ముగ్గురు ఎలాగో ఉంటారు. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా బౌలరే అండ్ వియాన్ ముల్లర్ కూడా బౌలింగ్ వేయగలరు. సో మొత్తానికైతే మంచి బ్యాటింగ్ వికెట్ మీద రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్గా అయితే మ్యాచ్ జరగబోతుంది. మ్యాచ్కి అయితే ఎలాంటి రెయిన్ అడ్డంకి అయితే లేదని చెప్పుకోవచ్చు. అండ్ రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ కూడా అంత పెద్ద ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ అంటే మెయిన్గా జైస్వాల్, హిట్మేర్, సో నితీష్ రాణా కాస్త డేంజర్. అండ్ రియాన్ పరాగ్ రేపు కెప్టెన్ చేయబోతున్నాడు, సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జురేల్. సో మిగతా టీమ్స్తో పోలిస్తే కాస్త ఫస్ట్ మ్యాచ్లోనే రిలాక్స్ కాంపిటీషన్ ఎదురైందని చెప్పొచ్చు. సో బ్యాట్స్మెన్లో అంత డేంజర్ బ్యాట్స్మెన్ వీళ్ళంతా, కాకపోతే అంత ప్రజెంట్గా అంత భయపెట్టే బ్యాట్స్మెన్ అయితే లేరు. అండ్ బౌలర్స్లో కూడా తీక్షణ చాలా డేంజర్ బౌలర్, అతన్ని చూసుకుంటే అయితే సరిపోతుంది. సో ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే హోమ్ గ్రౌండ్, బ్యాటింగ్ వికెట్ అండ్ అన్నీ కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? ఈ వికెట్ చూశాక ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కామెంట్ చేయండి.